ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి సన్నిధిలో హోటళ్ల కేటాయింపులు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని సిపిఎం పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారాలపై తిరుమల తిరుపతి దేవస్థానాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తిరుమల పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా హోటళ్ల కేటాయింపులు అక్రమ నిర్మాణాలు జరుగుతున్న టీటీడీ అధికారులు మౌనం వహిస్తున్నారని సిపిఎం పార్టీ నేతలు ఆరోపించారు. ఈ అక్రమాల వెనుక ప్రభావశీలుల పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత టీటీడీదేనని, భక్తుల విశ్వాసాలతో చిలగట్టమాడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ మేరకు సిపిఎం పార్టీ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పుడు డైరెక్ట్గా సబ్మిట్ చేసే మెథడ్లో టెండర్స్ పిలిచారు. ఈ పద్ధతిని ఎందుకు మార్చారు అనేది మేము అడుగుతున్నాం. మొదటి రెండవది వచ్చేసి స్థానికులకి ఎవరికి అర్హత లేకుండా చేయడం అనేది లక్ష్యంగా తమకు కావలసినటువంటి వాళ్ళకి తాము ఎవరికైతే ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేటువంటి పద్ధతిలో కండిషన్స్ పెట్టారు. మొదటిదేమో ఆన్లైన్ అనేది పారదర్శకంగా ఉంటుంది అనేది మనకందరికి కూడా తెలిసింది. దాన్ని రద్దు చేశారు. దాన్ని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది వచ్చి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్లో మొదటిది ఏమంటే 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. మంచిదే. 10 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా తిరుమల కొండ మీద హోటళ్ళు నడుపుతున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు చాలా మంది ఉన్నారు. తిరుపతిలో కూడా ఉన్నారు. కానీ దీనికి అదనంగా చేర్చినటువంటి ఒక నిబంధన ఏమంటే తిరుమల కాకుండా దేశంలో ఏ ప్రాంతంలోనైనా కనీసం 10 రెస్టారెంట్లు నడిపినటువంటి అనుభవం ఉండాలి. అంటే దాని అర్థమైందంటే తిరుపతోడు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అనేది దాంట్లో క్లియర్గా ఉన్నటువంటి. అంటే ఇప్పటిదాకా భక్తులకు సేవలు అందించినటువంటి స్థానికులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అనేది దాంట్లో సారాంశం. అయినా సరే 31 మంది అర్హులుగా వచ్చారు. 31 మంది అర్హులుగా వస్తే ఏం చేయాలా? ఎవరైతే హైయెస్ట్ పెట్టేశారో వాళ్ళకి 1, 2, 3, 4 అని చెప్పి 5 బిగ్ క్యాంటీన్లు ఇచ్చారు, 5 జనతా హోటళ్ళు ఇచ్చారు. అట్లా ఇవ్వకుండా దాంట్లో మా నామ్స్కి అనుగుణంగా 26 మంది లేరు అని చెప్పేసి ఆ కరెక్ట్ గా బిడ్ ఓపెన్ చేసే రోజే 26 మందిని అనర్హులుగా ప్రకటించారు. బిగ్ క్యాంటీన్లకు సంబంధించి. బిగ్ క్యాంటీన్ అని అంటే ఏదో మనం అనుకునే మామూలు మెస్సో, లేదో లక్ష్మీనారాయణ మెస్సో, లేదంటే ఇక్కడ మనకు రకరకాల హోటళ్ళు ఉన్నాయి కదా, ఆ హోటల్ లాంటి వాళ్ళు అనుకునేవాళ్ళు. నెలకి 30 నుంచి 45 లక్షల రూపాయల రెంట్ చెల్లించేటివి బిగ్ క్యాంటీన్ అంటే. ఊరికి ఆశామాషి వ్యవహారం కాదు. 30 లక్షల నుంచి 45 లక్షల రూపాయలు ఒక నెలకి రెంట్ చెల్లించే వాటి బిగ్ క్యాంటీన్ అంటే చాలా పెద్ద హోటల్ అని అర్థం. అంత పెద్ద అమౌంట్ చెల్లించేదానికి వాళ్ళని ఎట్లా ఎంపిక చేశారంటే 26 మందిని అర్హులుగా ప్రకటించేసి 5 మందిని ఎంపిక చేసుకుని 5 మందికి టిప్ సిస్టమ్ పెట్టారు. ఈ 5 మందికి టిప్ సిస్టమ్ పెట్టడం ఏముంది? ఉండేది 5 హోటల్లో అర్హులుగా నిర్ణయించినటువంటి వాళ్ళు 5. ఆ 5 మందికి ఎవరికి ఎక్కడ బిగ్ హోటల్ అనే దాన్ని టిప్ సిస్టమ్ లో పెట్టారు. ఇది 8 నెలల నుంచి సాగుతున్నటువంటి ఒక తంతు. తిరుమల కొండ మీద ఆ 5 హోటళ్ళు ఈ రోజు దాకా తెరవలేదు. ఇంకొక జనతా హోటల్లో